హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూరు మహేష్ గౌడ్. ప్రజెంట్ అయితే మన దగ్గర హీరో ఎక్స్పల్స్ 210 2025 వర్షన్ అయితే ఉంది. రీసెంట్గానే ఈ బైక్ అయితే లాంచ్ చేసింది అనమాట. చాలా మంది ఎక్స్పల్స్ 200 లవర్స్ అయితే చాలా మంది అయితే ఉంటారు. ర్యాలీ ప్రో వర్షన్ కి అయితే చాలా మంది హ్యూజ్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ప్రీవియస్ ఎక్స్పల్స్ తో పోలిస్తే ఈ ఎక్స్పల్స్ లో చాలా అప్డేట్స్ తీసుకొచ్చారు. సో ఫ్రంట్ లో చూసుకుంటే మనకు ట్రాన్స్పరెంట్ వైజర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టూరింగ్ పర్పస్ కి అయితే చేశారు. ఫుల్ ఏరోడైనమిక్ స్టైల్ లో ఉందన్నమాట. ఫ్రంట్ లో చూసుకుంటే హెడ్ లైట్ ఎల్ఈడి సేమ్ 200 కి ఏది వస్తుంది సేమ్ అదే ఎల్ఈడి అయితే ఉంది. ప్రీవియస్ లేదు అయితే అదే ఉంది. ఓల్డ్ ఎక్స్పల్స్ లో హెలోజన్ బల్బ్స్ అయితే ఉండే, ఇప్పుడైతే ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. చాలా మంచి ఫీచర్ అనుకోవాలి. చాలా మంది అయితే ఆఫ్టర్ మార్కెట్ లో చేంజ్ చేస్తారు, ఇప్పుడు అవసరం లేదు. ఈ బైక్ లో ఉన్న ఫీచర్ వేరే బైక్ లో ఏ బైక్ లో లేదు ఇప్పటి వరకు. BMW 1250 GSR లో కూడా లేదు. అదేం ఫీచర్ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, గ్రాబ్ హోల్డర్ బార్ అయితే పెట్టారనమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఈవెన్ BMW 1250 GSR లో కూడా ఈ ఆప్షన్ అయితే లేదు. బైక్ ఎప్పుడైనా మట్టిలో కానీ బురదలో కానీ ఏమైనా ఆఫ్ రోడ్ లో కానీ స్టక్ అయినప్పుడు రైడర్ కి బండి తోయాలంటే ఒక్కడి వల్ల కాదు, ఫ్రంట్ నుంచి ఎవరైనా తీయాలంటే మాత్రం ఇగో ఇలా పట్టుకొని ఇట్లా లాగాలన్నమాట. ఇట్లా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. రైడర్ తోలుతున్నా కూడా పిలియన్ వచ్చేసి ఎవరైనా సపోర్ట్ చేయాలన్నా కూడా ఇది పట్టుకొని లాగొచ్చు అనమాట. కొంచెం ఈజీగా అయితే బండి అయితే బురదలో కానీ మట్టిలో నుంచి కానీ అయితే బయటికి వచ్చేస్తుంది. ఇది మంచి ఫీచర్ అనమాట. ఇంకోటి మంచి రగ్గుడ్ లుక్ అయితే తీసుకొస్తుంది. ఒక ఆఫ్ రోడ్ వెహికల్కి ఎలాంటి ఫీచర్స్ ఉండాలో మనం ఆఫ్టర్ మార్కెట్లో చేంజ్ చేస్తాం కదా, అవసరం లేకుండా బై డిఫాల్ట్ కంపెనీ నుంచి అయితే వచ్చేస్తుంది. సో ఒక అడ్వెంచర్ బైక్ ఎలాంటి ఫెండర్ ఉండాలో అలాంటి స్టైల్లో డిజైన్ అయితే చేశారనమాట. అండ్ ఫుల్ బ్లాక్ తో వస్తుంది. ఇక్కడ హీరో లోగో అయితే మెన్షన్ చేశారు. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే మనకు 41mm సైజ్ తోటి అయితే వస్తుంది. 110 లాంగ్ ట్రావెలింగ్ సస్పెన్షన్ తోటి అయితే వస్తుంది. సో టెలిస్కోప్ సస్పెన్షన్ అయితే కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ అయితే చేశారనమాట. సో ఆఫ్ రోడ్ లో కానీ హైవేలో కానీ కొంచెం మనకు వాబ్లింగ్ కాకుండా కొంచెం సేఫ్టీకి అయితే 41mm సైజ్ అయితే పెంచారనమాట. ఇంకా వీల్ సైజ్ అయితే సేమ్ ఉన్నాయన్నమాట, ఏమైతే మార్చలేదు. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి 90/90 21 ఇంచెస్ తో అయితే వస్తుంది. ఇది వచ్చేసి ట్యూబ్ టైర్ అనమాట. ట్యూబ్లెస్ కి అయితే ఇంకా అప్గ్రేడ్ అయితే చేయలేదు. సో నాకు ఒకటి నచ్చదనమాట ట్యూబ్ టైర్. ఎందుకంటే మనం హైవేలో ట్రావెలింగ్ చేసేటప్పుడు నైట్ టైంలో ఎప్పుడన్నా పంచర్ అయితే చాలా రిస్కీ అనమాట. ఇంకోటి పంచర్స్ కూడా చేయట్లేదు. 2025 ఇయర్ లో ఉన్నాము. సో ఇప్పుడు కూడా ట్యూబ్లెస్ టైర్ తీసుకురాకపోతే అది బాగాలేదు. కాకపోతే చాలా టెక్నికల్ గా చూసి దాని అయితే అమలులోకి చేస్తారనమాట. కొంచెం టైం పట్టవచ్చు కానీ తొందరగా తీసుకురండి ట్యూబ్లెస్ టైర్స్. స్పోక్ వీల్స్ తో ట్యూబ్లెస్ టైర్ తీసుకురండి. సో అది చాలా మంచి యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. లాంగ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు ఆఫ్ రోడ్ లో కానీ ఎక్కడైనా సరే కానీ చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఎందుకంటే ఎక్కడైనా పంచర్ అయితే వీల్ ఇప్పుకొని వెళ్ళి పంచర్ చేయించుకొని రావాలి. అదొక చిన్న డిసడ్వాంటేజ్. ఎందుకంటే స్పోక్ వీల్స్ కి ట్యూబ్ టైర్సే ఉంటాయి. సో ఆఫ్ రోడ్ అంటేనే ట్యూబ్ టైర్స్ ఉంటాయి, కానీ హైవేలో ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే మనకు 276mm పెటల్ డిస్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం ఎక్స్పల్స్ లో డ్యూయల్ ఛానల్ ABS అయితే ఆఫర్ చేస్తున్నారు. అదైతే చాలా మంచి ఫీచర్ అనుకోవచ్చు. ఎందుకంటే మనం హైవేలో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు సడన్ లో ఒక 100 స్పీడ్ లో ఎవరైనా అడ్డం వచ్చినా ఏమన్నా పానిక్ బ్రేక్స్ వేసినా ఎప్పుడైనా సరే కానీ బండి అయితే స్పిన్ అయిపోయి కింద పడిపోతుంది అనమాట, స్కిడ్ అయిపోయి. సో పానిక్ బ్రేకింగ్ అప్పుడు ఏం ప్రాబ్లం కాకుండా డ్యూయల్ ఛానల్ ABS అయితే ఆఫర్ చేస్తున్నారు. 200cc అన్నప్పుడు మనకు డ్యూయల్ ఛానల్ ABS అయితే మ్యాండేటరీ ఉండాలన్నమాట. బ్యాక్ బ్రేకింగ్ చూసుకుంటే మనకు 220mm పెటల్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి అయితే తోలొచ్చు అనమాట. బైక్ అయితే మాత్రం ఎక్స్పల్స్ 210 అయితే మాత్రం చాలా మంచి ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ మెయిన్గా నాకు నచ్చింది అంటే నా ఫేవరెట్ ఫీచర్ ఏంటంటే డ్యూయల్ ఛానల్ ABS అనమాట. నేను ర్యాలీ వర్షన్ అయితే నడిపాను అనమాట. సో దాంట్లో చాలా భయపడుతుంటేనే అనమాట.
హైవేలో వెళ్ళినప్పుడు సడన్గా బ్రేక్ కొట్టినప్పుడు బండి టైర్ ఇట్లా మనం నడుపుతున్నాం కదా, ప్యానిక్ బ్రేక్ వేసినప్పుడు వెనకాల టైర్ వచ్చి ఇట్లా కనిపిస్తుంది అనమాట ముందరికి. ఎందుకంటే లైట్ వెయిట్ వెహికల్ కదా, తొందరగా స్కిడ్ అయిపోతున్నాయి. ఇంకోటి దీనికి రోడ్ టైర్స్ ఉండవు, ఎక్కువ సెమీ ఆఫ్ రోడ్ టైర్స్ అయితే ఉంటాయి అనమాట. ఎందుకంటే మనం టూరింగ్ చేయొచ్చు అండ్ ఆఫ్ రోడ్ చేయొచ్చు అనమాట. సో దానికోసం టైర్స్ అయితే అట్లా ఇస్తారనమాట. సో ఈ టైర్స్ రోడ్ మీద అంత గ్రిప్ ఉండవు, అంటే సెమీ ఆఫ్ రోడ్ అనమాట. ఆఫ్ రోడ్కి యూజ్ చేయొచ్చు, రోడ్కి యూజ్ చేయొచ్చు. సో దానివల్ల బండి ఎక్కువ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పటి నుంచి అయితే అవసరం లేదు, ఏబిఎస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సెన్సార్ అయితే దాని పని దాన్ని చేసేస్తారు అనమాట. సో ఈజీగా అవుతుంది మనకి ట్రావెలింగ్ చేసేటప్పుడు. అప్సెప్ట్ ఎగ్జాస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇదైతే చాలా అంటే చాలా మంచిగా అయితే ఉంది. అసలుకు ఎగ్జాస్ట్ అయితే మస్తు స్వీట్గా అయితే ఉంది, అసలుకు టాప్ నాచ్గా అయితే ఉంది ఎగ్జాస్ట్ నోట్ అయితే మాత్రం. ఎలా అంటే అసలుకు మనం ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ అయితే చేంజ్ చేస్తాం కదా, ఈ బైక్ అయితే అవసరం లేదు. బై బర్తే లౌడ్ ఎగ్జాస్ట్ తోటి అయితే వస్తుందన్నమాట. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఒకసారి అయితే ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను చూడండి మీకు. సో బైక్ అయితే ఐడీలో ఉన్నప్పుడు అయితే ఇలాగైతే సౌండ్ వస్తుంది అనమాట. చాలా డిఫరెంట్ ఉంది సౌండ్ అయితే మాత్రం. చూస్తున్నారు కదా, ఐడీలో ఉన్నప్పుడే భలే నచ్చుతుంది నాకైతే మాత్రం సౌండ్ అయితే మాత్రం. ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ పెట్టించుకోకుండా బై బర్తే మ్యానుఫ్యాక్చర్ నుంచి ఇలా అయితే సౌండ్ వస్తుంది. ఒకసారి అయితే మీకు ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తుంది చూడండి. చూసారు కదా, సౌండ్ అయితే మాత్రం టాప్ నాచ్గా ఉంది. బయట కూడా నేను రియల్ టైంలో ఎట్లుందో అది కూడా చూపిస్తాను. ఎగ్జాస్ట్ నోట్ మాత్రం వేరే లెవెల్ ఉంది అసలుకు. నార్మల్గా మనము ఎగ్జాస్ట్ చేంజ్ చేసి ఇది స్టాక్ అని చెప్తాం పోలీస్ వాళ్ళకు. బై బర్త్ మంచిగా లౌడ్ సౌండ్ తోటి అయితే వస్తుంది ఎక్స్పల్స్ అయితే మాత్రం. ఇక్కడ నుంచి స్టాక్ అని చెప్పేయచ్చు. కావాలంటే ఫొటోస్ కూడా షోరూమ్లో ఎట్లుంటుంది తోలుకపోయి చూపించచ్చు. వెనకాల చూసుకుంటే మనకి ఎక్స్ సింబల్ తోటి టాప్ ర్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్ సింబల్ అంటే ఎక్స్పల్స్ అని, దానికి సింబాలిక్గా టాప్ ర్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ టాప్ ర్యాక్ వచ్చేసి 3 kg వరకు అయితే మ్యాక్సిమం లోడ్ అయితే తీసుకుంటుంది అనమాట. సీట్ కూడా చాలా స్టైలిష్ డిజైన్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం కస్టమైజ్ చేశారు. గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ తోటి మంచిగా అయితే స్టిచ్చింగ్ చేసి ప్రొవైడ్ చేస్తున్నారు. స్లిక్ డిజైన్ తోటి అయితే ఉంది. ట్యాంక్ డిజైన్ అయితే చేంజ్ చేశారనమాట. కొంచెం బల్కీగా చూడడానికి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. కొంచెం చెక్కినట్టు అయితే ఉంది అనమాట. ట్యాంక్ అయితే మాత్రం వేరే డిజైన్ అయితే ఉంది. మనకు గోప్రో వ్యూలో చూస్తే మాత్రం కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది అనమాట. కొంచెం బల్కీ లుక్ అండ్ అడ్వెంచర్ బైక్ లాగా అయితే కనిపిస్తుంది. ఇంతకుముందుకు చాలా టీనీగా అయితే ఉంటుంది, చిన్నగా అయితే ఉంటుండే. సో మనకు ట్యాంక్ పైన అయితే మంచిగా ఎక్స్పల్స్ స్టిక్కరింగ్ అయితే మెన్షన్ చేశారనమాట. మోనోగ్రామింగ్ అయితే ఏం లేదు, స్టిక్కరింగ్ అయితే మెన్షన్ చేశారు. అండ్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మనకైతే మొత్తం డిజైన్ అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, స్టిక్కరింగ్ మొత్తం రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో పెట్టారు. అండ్ ఇక్కడ ఎక్స్పల్స్ అని ఉంది, ఇక్కడ కొంచెం స్టిక్కరింగ్ యాడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే కొంచెం ప్యానల్స్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఎందుకంటే మనకి ఇది లిక్విడ్ కూలింగ్తో వస్తుంది కాబట్టి కూల్ ఏంటిది అదంతా కనిపిద్దని కొంచెం ఎక్స్ట్రా ప్యానల్స్ అయితే యాడ్ చేశారు. కొంచెం డిజైన్ అయితే బాగుంది. హీరోని రిప్రజెంట్ చేసుకున్న స్టిక్కర్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఈ ఇంజన్ ఇప్పుడు ఈ 210 ఇంజన్ వచ్చేసి DOHC ఇంజన్తో అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు స్టిక్కరింగ్ అయితే మెన్షన్ చేశారు. స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్తో అయితే వస్తుంది. స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడైనా బైక్ రైడ్ చేసేటప్పుడు అండ్ గేర్ షిఫ్టింగ్ చేసేటప్పుడు కానీ, గేర్ అప్ షిఫ్ట్ కానీ డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా ఈజీగా అయితే అండ్ స్మూత్గా అయితే గేర్ అయితే షిఫ్ట్ చేస్తుంది. రైడ్ చేసి చూపించేటప్పుడు అయితే మీకు అర్థమవుతుంది అనమాట. చాలా అంటే చాలా స్మూత్గా అయితే గేర్ షిఫ్ట్ కావడం కానీ 210 లిక్విడ్ కూల్తో వస్తుంది కాబట్టి ఇక్కడ స్టిక్కరింగ్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ కొంచెం ఆఫ్ రోడ్ ఉందన్నమాట. దీంట్లో ట్రై చేస్తాము. విత్ పిల్లెన్తో అయితే ఉన్నాను నేను ఇప్పుడు. బాబా కంఫర్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది అసలుకు. వెనకాల అయితే మాత్రం ఊగుతుంది మంచిగా. చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది దీంతో తోలితే. చెప్తున్నా కదా, సిటీలో మాత్రం నడపడానికి కిర్రాకుంది అసలుకు. అండ్ హైవేలో మాత్రం ఆడుకోవచ్చు ఈజీగా. నార్మల్గా వేరే బైక్స్ వెళ్తుంటే స్పీడ్ బ్రేకర్స్ కానీ గుంతలు కనిపిస్తే భయపడతాము. దీంతో వేస్తే ఎంజాయ్ చేస్తాం. ఇంకా 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 ఎన్ని గుంతలు ఉన్నాయి, ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయని వెయిట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఇప్పుడు వైట్లో ఉంది కదా, ఇప్పుడు డార్క్ థీమ్లోకి వెళ్తే ఆటోమేటిక్గా హెడ్లైట్ అయితే ఆన్ అవుతుంది చూడండి. ఒక్క నిమిషం. ఇగో డార్క్ థీమ్ వెళ్ళిపోయింది కదా, హెడ్లైట్ అయితే ఆన్ అవుతుంది. ఎప్పుడైతే డార్క్ థీమ్ వస్తుందో హెడ్లైట్ అయితే ఆటోమేటిక్గా అయితే ఆన్ అవుతుంది అనమాట. సో అది
కొత్త ఫీచర్ తీసుకొచ్చారు దీంట్లో, మీకు చూపిస్తాను దిగి ఒక దగ్గర. ఇక ఆటోమేటిక్గా వైట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు లైటింగ్ ఎక్కువ వచ్చేసరికి డేలోకి వచ్చేసాం కాబట్టి, అండ్ ఎక్కువ లైటింగ్ ఉన్నప్పుడు అయితే మాత్రం ఏమంటారు వైట్ థీమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ మనం చీకట్లోకి వెళ్ళినప్పుడు డార్క్ థీమ్కి అయితే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడైతే వైట్కి వెళ్ళింది. ఇందాక చూశారు కదా మెట్రో స్టేషన్ కింద అయితే డార్క్ థీమ్లోకి అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు హెడ్ లైట్ అయితే ఆన్లో లేదు కదా. ఇప్పుడు చూడండి నేను నైట్ థీమ్ అయితే పెట్టేస్తున్నా ఇక్కడ. నైట్ థీమ్ పెట్టేస్తే అయ్యో హెడ్ లైట్ అయితే ఆన్ అయింది చూడండి, కనిపిస్తుంది కదా ఇక్కడ లైట్. హెడ్ లైట్ అయితే ఆన్ అయింది. ఇప్పుడు మళ్ళీ డే మోడ్లోకి షిఫ్ట్ చేస్తాను నేను. డే కానీ ఆటోమేటిక్ పెట్టేస్తా, ఏదైనా సేమ్. ఇగో ఇప్పుడు చూడండి, ఇగో హెడ్లైట్ అయితే ఆఫ్ అయిపోయింది. దీంట్లో మనం ఆన్ చేసుకోవడానికి ఉండదన్నమాట. ఇగో కావాలంటే హై బీమ్ చేసుకోవచ్చు, పాస్ కొట్టుకోవచ్చు అంతే. అంతకుమించి మనకైతే హెడ్లైట్ అయితే డైరెక్ట్ ఆన్ కాదు. ఆటోమేటిక్గా పెట్టినప్పుడు మాత్రమే, లైట్ ఫెయిల్ అయినప్పుడు నైట్ థీమ్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే హెడ్లైట్ అనేది ఆన్ అవుతుంది. లేదంటే మాన్యువల్గా నైట్ థీమ్ పెడితే ఆటోమేటిక్గా హెడ్లైట్ అయితే ఆన్ అవుతుంది. ఈజీగా అయితే షిఫ్ట్ అయిపోతుంది గేర్స్ అయితే మాత్రం. సౌండ్ మాత్రం చూడండి, బా బ్రేక్స్ మాత్రం భలే ఉన్నాయి అసలు. చూసారు కదా గేర్ టు గేర్ చేంజ్ చేసినప్పుడు ఎంత స్పీడ్లో వెళ్తుంది అనేది మీకైతే చూపిస్తాను. 43 వెళ్ళింది ఫస్ట్ గేర్లో, 63 సెకండ్ గేర్లో, 84 థర్డ్ గేర్లో, 4th గేర్లో 1 and 6. ఇది ట్రాఫిక్ కాబట్టి అంత కరెక్ట్గా చూడలేకపోతున్నాం. సో ఒక్కసారి ఎవరైనా తీసుకుంటే కానీ లేదంటే మళ్ళీ ఎప్పుడైనా చెక్ చేద్దాము. ఇప్పుడైతే మాత్రం 4th గేర్లో 106కి అయితే వెళ్ళింది. ఇంకా వెళ్తుంది నాకు తెలిసి 110 దాకా వెళ్ళొచ్చు 4th గేర్లో. ప్రాపర్గా అయితే చెక్ చేయలేము. ఇప్పటివరకు అయితే చూపించాను కదా పవర్ మాత్రం ఎట్లా ఉందో మీకు. సో ఈ సిటీ ట్రాఫిక్లో అంతగానో మనమైతే చూడలేమన్నమాట. గేర్లు కూడా చూడండి, ఇక గేర్ చూడండి ఎంత స్మూత్గా డౌన్ అవుతుంది. బాబా సూపర్ సూపర్. అసలు ఆ గేర్ షిఫ్టింగ్ చేసేటప్పుడు ఆ సౌండ్ చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే వస్తుంది సౌండ్ మాత్రం. ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ ఇన్స్టాల్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది. అండ్ గేర్ డౌన్ చేసినప్పుడు ఆ పవర్ చూడండి ఎట్లా పుల్ అవుతుందో. అండ్ వెనకాల కూర్చున్న వాళ్ళకు పిలియనికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, హీట్ ఏమైనా తాకుతుందా అని అనుకుంటారు. కానీ ఏం అవసరం లేదు. నార్మల్గానే ఎగ్జాస్ట్ పైన ఒక ఫైబర్ కవర్ అయితే ఇచ్చారు. ఇది తొందరగా కూల్ అవుతుంది, తొందరగా హీట్ ఎక్కుతుంది. పిలియన్కి పెద్దగా హీట్ అయితే తగలదు. దానికి తోడుగా మళ్ళీ ఇక్కడ డిజైన్లో కొంచెం లుక్ రావాలని, బలికి లుక్ రావాలని హీట్ తగలకుండా దీన్ని అయితే యాడ్ చేశారనమాట. కొంచెం మంచిగా అనిపించింది ఇది నాకు. ఎప్పుడైనా సరే ఈవెన్ 125cc అయినా 1000cc బైక్ అయినా డిస్ప్లే డార్క్ కానీ ఏదో చిన్నపిల్లలు గేమ్స్ ఆడుకునే దాని లేకుంటే నాకు నచ్చదు అనమాట. మంచిగా ఉండాలి, కలర్ఫుల్ చూడగానే మంచిగా చదవడానికి అండ్ డిఫరెంట్గా ఉండాలి. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఎప్పుడైతే మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆన్ చేస్తామో ఫస్ట్ హీరో లోగో అయితే వస్తుంది, నెక్స్ట్ ఎక్స్పల్స్ వస్తుంది అండ్ మేక్ న్యూ ట్రాక్స్ అని వెనకాల హిమాలయస్ మౌంటైన్స్ అయితే యాడ్ చేశారనమాట. ఎందుకంటే ఇది ఒక అడ్వెంచర్ బైక్ కాబట్టి సింబాలిక్గా అయితే అడ్వెంచర్ రైడ్స్ చేస్తాం కాబట్టి అండ్ న్యూ ట్రాక్స్కి అండ్ ర్యాలీకి కూడా పనికొస్తుంది, ర్యాలీ రేస్ కూడా పనికి వస్తుంది కాబట్టి న్యూ ట్రాక్స్ కానీ మెన్షన్ చేశారు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అయితే ఇలా ఉంటుంది. మెయిన్ ఫీచర్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏబిఎస్ ఇండికేటర్ ఉంది, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇండికేటర్ ఉంది, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ ఉంది, లోయల్ ఇండికేటర్ అయితే ఉంది. ఇండికేటర్ సింబల్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి హై బీమ్ ఇండికేటర్ అండ్ ఇది వచ్చేసి లో ఫ్యూయల్ ఇండికేటర్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది రైట్ సైడ్లో. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇంజన్ టెంపరేచర్ ఇండికేటర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు టాకోమీటర్ ఉంది, ఇక్కడ చూసుకుంటే స్పీడోమీటర్ ఉంది. స్పీడోమీటర్ కింద అయితే ఓడ్ అయితే మెన్షన్ చేశారు. రోడ్ మోడ్ లో అయితే ఉంది. గేర్ ఇండికేటర్ అయితే ఇక్కడ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే టైం అయితే మెన్షన్ చేశారు. ఆర్పిఎం అయితే బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ లో యాడ్ చేశారు.
కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు వెళ్తే మనకు రెడ్ సింబల్ అయితే కనిపిస్తుంది. మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్ చేయాలంటే ఇక్కడైతే నావిగేషన్ బటన్స్ అయితే ఇచ్చారు. 4 బటన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఫీచర్స్ కంట్రోల్ చేయాలంటే ఇక్కడైతే నావిగేషన్ బటన్స్ అయితే ఇచ్చారు. ఈ బటన్స్ తోటే మనం కంట్రోల్ చేయాలి. ఇది ఒకసారి ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ట్రిప్ అని అయితే కనిపిస్తుంది అనమాట. ట్రిప్ లో మనకు వచ్చేసి డిస్టెన్స్ ఎంత టైంలో కవర్ చేసామనేది అండ్ ఎంతసేపు బైక్ రన్ అయిందని చూపిస్తుంది. అండ్ యావరేజ్ స్పీడ్ ఎంత వెళ్ళామో, ఇది యావరేజ్ మైలేజ్ ఎంత వచ్చింది ట్రిప్ పనికి, ఇన్ని కిలోమీటర్కి ఎంత మైలేజ్ వచ్చిందని చూపిస్తుంది. అండ్ కిందకి వస్తే మనకు మొబైల్ కూడా కనెక్టివిటీ చూపిస్తుంది అనమాట. లాంగ్ ప్రెస్ చేస్తే మనకు మెయిన్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. మెయిన్ సెట్టింగ్స్లో చూసుకుంటే మనకు బైక్ ఉంటుంది, బైక్ సెట్టింగ్ ఉంటుంది. దీంట్లో చూసుకుంటే మనకు ట్రిప్ 1, ట్రిప్ 2 అండ్ ఏబిఎస్ మోడ్ అయితే ఉంటుంది అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, మనకు మెయిన్గా ఇందులో ఏబిఎస్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ప్రొవైడ్ చేస్తున్నారని. దీంట్లో మనకు రోడ్ ఉంటుంది, ట్రయల్ ఉంటుంది, ఆఫ్ రోడ్ ఉంటుంది. రోడ్ మోడ్ వచ్చేసి మనకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఆన్లో ఉంటుంది. అండ్ మనం ఎప్పుడైతే ట్రయల్ మోడ్కి ఆన్ చేస్తామో అప్పుడు బ్యాక్ సైడ్ ఏబిఎస్ అయితే ఆఫ్ అయిపోతుంది, ఫ్రంట్ సైడ్ రన్ అవుతుంది. అండ్ మనం కంప్లీట్ ఆఫ్ రోడ్ చేస్తున్నాం, ఫుల్ రేసింగ్కి ర్యాలీ రేస్కి పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆఫ్ రోడ్ మోడ్ అయితే ఆన్ చేయాలి. ఈ ఆఫ్ రోడ్ మోడ్ ఆన్ చేసినప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఏబిఎస్ అయితే ఆఫ్ అయిపోతుంది. డిస్ప్లేలో మనకు అపీరెన్స్, బ్రైట్నెస్, విడ్జెస్ అండ్ డేట్ అండ్ టైం అయితే చూపిస్తుంది. డిస్ప్లే చూసుకుంటే మనకు అపీరెన్స్లో ఆటో మోడ్ ఉంటుంది. ఆటో మోడ్ అంటే మనకు లో లైట్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అయితే నైట్లోకి అయితే మారుస్తుంది అనమాట. ఇక్కడ ఒక సెన్సార్ ఉంటుంది అనమాట. ఆ సెన్సార్ మీద లైట్ ఎక్కువ పడ్డప్పుడు డే థీమ్లోకి మారిపోతుంది. ఎప్పుడైనా లో లైట్కి పడ్డప్పుడు అప్పుడైతే నైట్ థీమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు లో లైట్ ఉన్నది కాబట్టి నైట్ థీమ్లోకి అయితే వెళ్ళిపోయింది. అండ్ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అవసరం అయితే. ఇప్పుడు నేను డే థీమ్ ఆన్ చేస్తాను చూడండి, డిస్ప్లే మొత్తం వైట్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, డిస్ప్లే మొత్తం వైట్గా అయిపోయింది. అండ్ మాన్యువల్ కూడా డే అండ్ నైట్ థీమ్ అయితే పెట్టుకోవచ్చు మనము కావాలనుకుంటే. ఇప్పుడు సో ఈ ఫీచర్ వల్ల నైట్ మోడ్ ఆన్ చేసినప్పుడు హెడ్ లైట్ ఆటోమేటిక్ అయితే ఆన్ అయిపోతుంది. డే మోడ్లో ఉన్నప్పుడు అయితే హెడ్ లైట్ అయితే ఆన్ కాదు. ఇప్పుడు చూపిస్తాను మీకు, డే థీమ్లోకి పెట్టాను కదా. ఇప్పుడు ఒకసారి బండి అయితే స్టార్ట్ చేస్తా చూడండి. డే థీమ్లో అయితే ఉంది ఇప్పుడైతే మాత్రం. ఒకసారి చూసుకుంటే మీరు ఇక్కడ డే థీమ్లో అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే హెడ్ లైట్ ఆన్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఇప్పుడే నైట్ థీమ్కి అయితే మార్చేస్తాను. అప్పుడైతే హెడ్ లైట్ ఆటోమేటిక్ అయితే ఆన్ అయితే చూడు. ఆటోమేటిక్ పెట్టినా సరే, నైట్ థీమ్లోకి పెట్టినా సరే ఆటోమేటిక్ అయితే హెడ్ లైట్ అయితే ఆన్ అవుతుంది. థీమ్ కూడా చేంజ్ అవుతుంది. నైట్ మోడ్లోకి పెడుతున్నా, హెడ్ లైట్ అయితే ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. ఇక్కడ స్విచ్చెస్ ఏం లేవుగా, నేను నైట్ థీమ్లోకి పెట్టేస్తున్నా. చూస్తున్నారు కదా, హెడ్ లైట్ అయితే ఆన్ అయిపోయింది. అండ్ ఆటోమేటిక్ పెట్టినా కూడా అదే ఆన్లో ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు, హెడ్ లైట్ అయితే ఆన్ అయిపోయింది. మనం ఇక్కడైతే ఇదైతే హై బీమ్ అనమాట. హై బీమ్ కనిపిస్తుంది కదా, ఇది హై బీము. అండ్ పాస్ స్విచ్ కూడా ఇక్కడే ఉంటుంది. అంటే మనకి ఇంకా ఇక్కడ మిగతా స్విచ్చెస్ వచ్చేసి ఇండికేటర్ స్విచ్ అండ్ హారన్ స్విచ్ అయితే ఉంది. హారన్ అయితే కొంచెం లౌడ్గా అయితే ఉంది. అండ్ మనం ఎప్పుడైనా ఈ స్విచ్చెస్ని ప్రెస్ చేస్తే ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే మనకు ఇంకోటి ఇక్కడ వచ్చేసి కిల్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది. కిల్ స్విచ్ ఆఫ్, కిల్ స్విచ్ ఆన్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఇక్కడ ఉంది, దీంట్లోనే ఇంక్లూడ్ అయింది. అండ్ ఇది వచ్చేసి హజార్డ్ లైట్ అనమాట. నార్మల్గా మనం బైక్ తీసుకున్నాక హజార్డ్ లైట్ అయితే ఇన్స్టాల్ చేస్తాము ఆఫ్టర్ మార్కెట్లో. సో ఈ బైక్ అయితే అవసరం లేదు. బై డిఫాల్ట్ అయితే కంపెనీ నుంచి అయితే మనకు హజార్డ్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే చూపించాం కదా, ఇందులో బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లో, మీడియం, హై పెట్టవచ్చు. హై పెడితే చూడండి చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. అవసరం లేదు, మనం ఆటోమేటిక్గా పెట్టుకుంటే లైట్ తగ్గట్టు అదే వస్తుంది. అండ్ విడ్జెస్లో చూసుకుంటే మనకి మ్యూజిక్, ఫ్యూయల్, నావిగేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇవైతే వస్తాయన్నమాట. ట్రిప్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. మన ఫోన్కి కనెక్ట్ చేసుకుంటామో అప్పుడైతే ఇవన్నీ మనకు డిస్ప్లేలో అయితే కనిపిస్తాయి. అవి కూడా మీకు చూపిస్తా. అండ్ డేట్ అండ్ టైం కూడా ఎడిట్ చేసుకోవచ్చు మనకి ఇక్కడైతే మాత్రం. మన డిస్టెన్స్ని కిలోమీటర్స్ అండ్ మైల్స్తో కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట చూపించడానికి. అండ్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఎంత అవుతుంది ఫర్ లీటర్, 100 కిలోమీటర్ ఫర్ లీటరా, లేకపోతే కిలోమీటర్ ఫర్ లీటరా, లేదంటే మైల్స్ ఫర్ లీటరా అని మెన్షన్ చేసుకోవచ్చు ఫ్యూయల్ కన్జంప్షన్. ఇక్కడైతే మనకు బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఆప్షన్ ఉంది. అది ఒకసారి మనం బైక్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాన్ని బట్టి మనకు బ్లూటూత్ కనెక్టివిటీ అనేది వస్తుంది అనమాట. ఆప్షన్ అంతవరకు రాదు. ఇక్కడ రైడర్ ఇన్ఫర్మేషన్, ఇది మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అయితే ఉన్న ఫీచర్స్ అనమాట. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కిందనే మనకైతే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే మెన్షన్ చేశారు. సెమీ డబుల్ క్రాడల్ ఫ్రేమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఆఫ్ రోడ్లో స్టిఫ్నెస్గా ఉండడానికి, బ్యాలెన్సింగ్ ఈజీగా ఉండడానికి అయితే ఆఫర్ చేస్తున్నారు. చాలా మంచి ఫీచర్ అనుకోవచ్చు. ఈ ఎగ్జాస్ట్ స్టైల్ వచ్చేసి మనకు అప్ సెప్ట్ ఎగ్జాస్ట్ అంటారు అనమాట. కొంచెం అప్ సైడ్లో మౌంటెడ్ అయితే చేశారు. ఎందుకంటే మనకు బురదలో వెళ్ళినా, వాటర్లో వెళ్ళినా, ఎలాంటి మట్టిలో వెళ్ళినా సరే కొంచెం అప్ సైడ్ మౌంటెడ్ ఉంది కాబట్టి ఎగ్జాస్ట్ అనేది పవర్ అనేది క్లియర్గా డెలివరీ చేస్తుంది. స్పోర్టీ గ్లో అయితే ఉంటుంది అనమాట. చూడడానికి కూడా కొంచెం అప్ సైడ్ ఉంటుంది కాబట్టి. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 220 mm అయితే ఉంది. అండ్
సీట్ హైట్ చూసుకుంటే మనకు 830mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నా హైట్ వచ్చేసి 5.8 అనమాట. సో ఇప్పుడు ఒక్కసారి బైక్ మీద ఎక్కి చూపిస్తాను ఎలా ఉందనేది. సో చూస్తున్నారు కదా, నాకు రెండు కాలు అయితే కిందికి అయితే ఆనుతున్నాయి, ఫ్లాటెడ్గా అయితే ఉంటున్నాయి. నేనైతే చాలా కాన్ఫిడెన్స్గా అయితే తోలుతున్నాను అనమాట ఈ బండి అయితే మాత్రం. సో అంత హైట్ అయితే ఏం లేదు, 220mm. ఈజీగా అయితే ఒక 5.4 ఉన్నా 5.5 ఉన్నా కానీ ఈజీగా అయితే హ్యాండిల్ చేయొచ్చు ఈ బైక్ని. ఈ బైక్ వచ్చేసి 170 kgs అయితే ఉంటుంది. దీంట్లో ఇంకో వేరియంట్ కూడా ఉంది, ఇది వచ్చేసి టాప్ ఎండ్ అనమాట. 210లో ఇది టాప్ ఎండ్ మోడల్. అండ్ స్టాండర్డ్ వేరియంట్ కూడా ఉంది, అది వచ్చేసి 168 kgs అయితే ఉంటుంది. టాప్ ఎండ్లో వచ్చేసి 2 కలర్స్ ఉన్నాయి అండ్ స్టాక్లో వచ్చేసి 2 కలర్స్ ఉన్నాయి. ఈ బైక్ కలర్ వచ్చేసి అల్పిన్ సిల్వర్ అయితే మెన్షన్ చేశారు. దీంట్లో ఇంకో కలర్ ఉంది అజూర్ బ్లూ అనమాట. అదైతే ఇప్పుడు మనకు చూపించడానికి లేదు, అది ఇంకా వచ్చేసరికి ఒక 20 days అయితే అవుతుంది. ఆ బైక్ అయితే మాత్రం చాలా డిమాండింగ్ అయితే ఉంది. ఈ షోరూంలోనే నేను చూస్తున్న ఒక టూ డేస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 100+ బుకింగ్స్ అయితే అయినాయి, ప్రీ బుకింగ్స్ అయితే అయినాయి అనమాట. సో బ్లూ కలర్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. కొంచెం BMW స్పోర్టీ లుక్ అయితే వస్తుంది అనమాట. సో దానికి చాలా డిమాండింగ్ ఉంది. బేస్ వేరియంట్లో 2 కలర్స్ అయితే ఉన్నాయి, గ్లాసియర్ వైట్, వైల్డ్ రెడ్ అయితే ఉన్నాయి. 2 కలర్స్ అయితే ఉన్నాయి స్టాండర్డ్ వేరియంట్లో అయితే మాత్రం. స్టాండర్డ్ బేస్ వేరియంట్కి టాప్ ఎండ్ వేరియంట్కి కొన్ని డిఫరెన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏమేమి రావో మీకు చెప్తాను. దాని తర్వాత స్టాండర్డ్ వేరియంట్కి టాప్ ఎండ్కి ప్రైస్ ఎంత డిఫరెన్స్ ఉంది కూడా చెప్తాను. అన్నీ విన్నారు. బైక్ ప్రైస్ ఎంత అని చాలా మందికి డౌట్ ఉంటుంది, ఎందుకంటే మనం ప్రైస్తోనే డిసైడ్ అవుతాం అనమాట తీసుకోవాలని. సింగసంద్రాలో ఆర్టి కృష్ణ ప్రీమియర్ షోరూంలో అయితే ఉంటాడు. సో మనోని పేరు వచ్చేసి మంజు అనమాట, మా ఫ్రెండ్. బెంగళూరులో అవైలబిలిటీ ఉంది, వాళ్ళ షోరూమ్కి వచ్చింది బైక్. అంటే నేను మా ఊరు నుంచి సో రాత్రి బస్ ఎక్కి పొద్దునగా అయితే బెంగళూరుకి వచ్చేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో ఎందుకంటే మన తెలంగాణలో ఇంకా రాలేదనమాట, సౌత్ సైడ్లో ఫస్ట్ అయితే బెంగళూరుకే వచ్చింది, అది కూడా వీళ్ళ షోరూమ్కే వచ్చింది అనమాట. ఎక్కువ అయితే ఆల్మోస్ట్ ఒక 6 డెలివరీస్ అయితే కంప్లీట్ చేశారు. 1 month ముందు బుకింగ్ చేసుకున్న వాళ్ళకే డెలివరీ అయితే చేశారనమాట. ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్టాండర్డ్ వేరియంట్కి టాప్ వేరియంట్కి ఎంత డిఫరెన్స్ ఉంది అండ్ ఒకవేళ చెప్తాడు. ఎక్స్పల్స్ మీ దగ్గర ఇంకో పాతవి ఎక్స్పల్స్ ఉంటే కూడా కొంచెం ఆఫర్ అయితే ఉంటుంది అనమాట. అదేంది మన సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చెప్పండి సార్. సో యాక్చువల్గా వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి బెంగళూరులో బేస్ వచ్చేసి 2,27,000 అయితే ఉంది. సో టాప్ ఎండ్ వచ్చేసి మీకు 2,39,000 అయితే ఉంది. సో ఎందుకు ఇంత ఇదంటే చెప్పేసి బెంగళూరులో వచ్చేసి కొంచెం రోడ్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఆన్ రోడ్ ప్రైస్లో కొంచెం వేరియేషన్ ఉంటుంది. అదే మీరు ఇక్కడ కూడా బండి తీసుకోవచ్చు, అది కూడా క్యాష్లో అయితే మాత్రమే. సో మీరు ఇక్కడ నుంచి క్యాష్ తీసుకుంటే మేము ఇక్కడ నుంచి ఆంధ్ర కానీ లేదా వేరే ఏ స్టేట్ అయినా కానీ టీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసిస్తాము. సో దాని నుంచి వచ్చేసి మీకు ఆ స్టేట్లో ఏదైతే ట్యాక్స్ పడుతుందో అంత ట్యాక్స్ కట్టేసి మీరు అదే ప్రైస్కి బండి త్వరగా మీకు కావాలంటే ఈజీగా తీసుకోవచ్చు. ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే సేమ్ ఉంటుంది. స్టాండర్డ్ వేరియంట్కి వచ్చేసి 1,75,000 అండ్ టాప్ ఎండ్కి వచ్చేసి 1,85,000. మీరు ఒకవేళ ఎక్స్షోరూమ్ ప్రైస్ నెట్ అమౌంట్ పే చేసేస్తే మీకైతే బండి ఇచ్చేస్తారు. పేపర్ వర్క్ మొత్తం ఇక్కడే చేస్తారు. మనోడు కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసిండు అనమాట. సో ఎక్స్పల్స్ 210 రివ్యూ కూడా ఉంది, కన్నడ లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఎవరైనా కన్నడ వాళ్ళు చూడాలనుకుంటే మనం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూనిక్ అడ్వెంచర్స్ అయితే ఉంటుంది ఛానల్, కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, చూసేయండి. అండ్ ఇంతసేపు మన ఈ వీడియో తీసింది కదా మనోడే అనమాట, ప్రీతం. సో తను హిందీలో చేస్తాడు. సో తన ఛానల్ కూడా కింద అయితే మెన్షన్ చేస్తాను. ఆప్కా ఛానల్ బోలో. బైకర్ ప్రీతం అయితే చాలా మంచిగా అయితే చేస్తున్నాడు అనమాట, చాలా కష్టపడతాడు. సో మనం ఛానల్ అయితే చూడండి హిందీలో, అండ్ కన్నడలో చూడాలంటే మనం ఛానల్ చూడండి. సో కొత్తగానే ఛానల్ అయితే ఓపెన్ చేసినాం, గట్టిగా అయితే వ్యూస్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఈరోజు దావత్ కూడా ఇస్తున్నాడు, వ్యూస్ గట్టిగా వస్తున్నందుకు. తెలుగులో చూడాలంటే సత్తూరు మ్యాచ్ గౌడ్. హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్క అయితే లైక్ చేయండి అండ్ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ రైటివ్ అదంతా ఎగ్జాస్ట్ నోట్ అది ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే కానీ కామెంట్ చేయండి, నాకు తెలిస్తే చెప్తాను, తెలియకపోతే తెలుసుకొని మరీ చెప్తాను. హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఏ బైక్ది రివ్యూ చేయాలో అండ్ ఎలాంటి కంటెంట్ కావాలో పక్క అయితే కామెంట్ చేయండి. మీకు ఎలాంటి కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉందనేది కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.